హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఉప్పుతో పాటు కారం కూడా పెట్టారు కాబట్టి సమస్య తీవ్రత తగ్గింది. ప్రియాంక గాంధీపై కేటీఆర్ సీరియస్. మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని హాస్టల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్కు బదులు గొడ్డు కారం అన్నం పెట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ స్కూల్ పిల్లలకు పౌష్టికాహారం కింద ఉప్పు, కారం, బియ్యం ఈ అమానవీయ పరిస్థితులపై స్పందించగల జాతీయ లేదా ప్రాంతీయ మీడియాకు ఈ శీర్షికను సూచిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు గొడ్డు కారంతో భోజనం పెట్టడంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పైన కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రియాంక గాంధీ 2019లో ఆమె చేసిన ప్రకటనను గుర్తు చేసుకొని తెలంగాణ విద్యార్థులకు లబ్ధి చేకూరాలని సూచించారు. లేదా యూపీలో జరిగినప్పుడే దీన్ని జాతీయ సమస్యగా పరిగణిస్తారా, వేరే రాష్ట్రంలో జరిగిన అలాగే చూస్తారా అని నిలదీశారు. ఇది తెలంగాణ కాబట్టి ఉప్పు మాత్రమే కాకుండా ఉప్పుతో పాటు కారం కూడా ఉండడంతో వార్తకు స్పైసీనెస్ తగ్గిందా లేదా సమస్య తీవ్రత తగ్గిందని భావిస్తున్నారా అని ప్రశ్నించారు కేటీఆర్. అసలేం జరిగిందంటే నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులకు గొడ్డు కారం అన్నం బ్రేక్ఫాస్ట్గా అందించారు. యూనివర్సిటీలోని కృష్ణవేణి బాలికల వసతి గృహంలో మంగళవారం విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్గా అన్నంతో పాటు గొడ్డు కారం పెట్టారు. విద్యార్థులు ప్లేట్లతో క్యూలో ఉండగా అన్నం, కారం బేసిన్, ఉప్పు డబ్బా పక్కనే ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎంజీయూలో కారం అన్నమే బ్రేక్ఫాస్ట్ అంటూ చక్కర్లు కొట్టాయి. Hi, this is Swati. Like చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.